జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ముఖ్యంగా ఇప్పటికే 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జనసేన ఇటీవలే 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో గ్రాండ్గా నిర్వహించింది. దీంతో పవన్ కళ్యాణ్ గారి కృషి, పట్టుదల ఈ పార్టీని పైకి తీసుకొచ్చే విధంగా చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఏలుతున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ రోజు రోజుకి పెరుగుతోంది. మరోవైపు జనసేన పార్టీ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. 2029 నాటికి జనసేన అతిపెద్ద పార్టీగా నిలపడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు జనసేన పార్టీలోకి ఇప్పటికే చేరికలు బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది జనసేన వైపు చూస్తూ ఉన్నారట. సెలబ్రిటీలు కూడా చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో మంచు మనోజ్, ఆయన భార్య మౌనికా రెడ్డి ఇద్దరు జనసేన పార్టీలో జాయిన్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా మంచు మనోజ్, మౌనికా రెడ్డి వచ్చారట. దాదాపు 100 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి జనసేన పార్టీలో జాయిన్ అయిన చూస్తున్నారట. దీనిపై ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇలా పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలోకి చేరుకులు పెరుగుతూ ఉండడంతో 2029 సంవత్సరానికి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 పార్టీగా ఎదుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.